Hi. So recently I had a patient and she's breastfeeding, delivery అయ్యి 1 month అయింది. సో ఈ టైంలో ఆనియన్స్ గార్లిక్ తినొద్దని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట. సో వెదర్ వీ షుడ్ టేక్ ద ఆనియన్ అండ్ గార్లిక్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ వీ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్ గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అనేది చాలా బాగా తినాలండి. చాలా మంది ఏం చేస్తారంటే అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కంటే లాక్టేషన్ పీరియడ్ లో మనకి ఇంకా ఒక ఎక్స్ట్రా 400 క్యాలరీస్ అవసరం పడుతుంది. బికాస్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫీడ్ ద బేబీ ఆల్సో. సో అండ్ ఆనియన్ గార్లిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ మైట్ చేంజ్. అంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు ఆనియన్ కానీ గార్లిక్ కానీ బ్రెస్ట్ మిల్క్ లో కూడా అది సెక్రెట్ అయిపోయి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సో సమ్ బేబీస్ మే నాట్ లైక్ ఇట్. సో అప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్లీ యూ షుడ్ అవాయిడ్ అని కాదు. యూ కెన్ హ్యావ్ moderate amount of garlic and onion. Suppose if your baby is completely avoiding your milk, then get rid of it. And don't take onion and garlic. So ee videos ni meek telisinaటువంటి pregnant ladies కానీ breastfeeding mothers కానీ share cheyandi. For further more informative videos, please follow our page. Thank you.